అంటే నాట్ ఓన్లీ దట్ అండ్ ఐ ఆల్సో వాంట్ టు మేక్ అ నైస్ కమర్షియల్ సినిమా విత్ బాలకృష్ణ గారు. సో ఐ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ అనమాట. ఐ వాంట్ టు డూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా. మీరు రండి అసలు నేను చేసి చూపిస్తా అంటారా? ఇట్స్ నాట్ ఈజీ డీలింగ్ సచ్ ఎ బిగ్ స్టార్ అనమాట. రీసెంట్గా మీకు బాగా నచ్చిన కమర్షియల్ సినిమా ఏంటి? సో దెర్ ఇస్ దిస్ మ్యాడ్నెస్ అనమాట. పెద్ద పెద్ద కట్అవుట్లు పాలాభిషేకాలు చేయడము, ఆ మ్యాడ్నెస్ చూశాను నేను. ఆ సినిమాలో యూ హ్యావ్ టాక్డ్ అబౌట్ సో మెనీ డిఫరెంట్ థింగ్స్ కదా. సో ఈ క్యారెక్టర్స్ మీరు డిజైన్ చేసుకున్న తర్వాత ఆ ఆర్టిస్ట్ని అప్రోచ్ అయినప్పుడు ఓకే ఇది నేను చేయలేనేమో అని చెప్పారా? There was one actor and one actress who didn't, who thought this film is too crazy. So they said, the actor said this film is more difficult than making Bahubali. So Bahubali చేయడం చాలా ఈజీ దీంతో కంపేర్ చేసుకుంటే. సో ఐ డోంట్ థింక్ దిస్ ఫిల్మ్ విల్ హ్యాపెన్. అంటే లైక్ న్యూ కమర్స్ డెబ్యూ డైరెక్టర్స్ ఫస్ట్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, మొత్తం అటెన్షన్ మొత్తం గ్రాప్ చేస్తారు. స్లోగా వాళ్ళ కెరీర్ గ్రాఫ్ కానీ వాళ్ళ మూవీ తీసే క్వాలిటీ కానీ తగ్గుతూ ఉంటుంది అండ్ దే విల్ డిసపియర్. సో వే డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇంకో 10 yearsలో? ఒక అద్భుతమైన ఒక స్టోరీ రాస్తారు. సో దట్ దే మేక్, దట్స్ దేర్ లైఫ్ అనమాట. సో లాట్ ఆఫ్ ఫిల్మ్స్ అది ఏమవుతుంది అంటే ఇట్ బికమ్ బ్లాక్ బస్టర్ ఫర్ షూర్. వెన్ యూ రైట్ యువర్ లైఫ్ ఇన్ టు అ ఫిల్మ్, నో ఇట్ విల్ ఆల్వేస్ బికమ్ బ్లాక్ బస్టర్ అండ్ దట్ హానెస్టీ విల్ గెట్ కనెక్టెడ్ టు ద ఆడియన్స్. సో దట్ విల్ ఆల్వేస్ వర్క్. బట్ దాని తర్వాత ఏమవుతుందంటే దానికి ఇమీడియట్గా పెద్ద పెద్ద హీరోలు ఫోన్ చేసి, ప్రొడ్యూసర్లు ఫోన్ చేసి ఇమీడియట్గా ఇంకో సినిమా చేయాలంటారు. మీరు ఫస్ట్ నాన్నగారు కానీ రవితేజ్ కానీ స్టార్స్ అందరికీ చెప్తున్నప్పుడు వాళ్ళు వాళ్ళ ఇమాజినేషన్లో ఒక లాగా ఉంచుకుంటారు. సినిమా తీసిన తర్వాత వాట్ వాస్ దేర్ రియాక్షన్ అండ్ మీకు ఎలా అనిపించింది? అంటే జనరల్గా ఫస్ట్లో నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఒకరు చెప్పేవారు, మనం 100% అనుకుంటే షూటింగ్ అయ్యేటప్పటికి 80% అవుతుంది, అందులో అది ఎడిటింగ్ అయ్యేటప్పటికి 60% అవుతుంది, మ్యూజిక్ అయ్యేటప్పటికి 20% అవుతుంది. సో ఫైనల్గా నువ్వు 100% రాసుకుంటే 20% డెలివరీ అవుతుంది అని. బట్ ఈ సినిమా ఒక డిఫరెంట్ మూవీ కాబట్టి మీరు డిఫరెంట్గా ఎన్ని అవార్డ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ మనీ కమింగ్ ఇన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్. ఒక అవార్డ్ ఫంక్షన్లో బెస్ట్ యాక్ట్రెస్ అని చెప్పి నామినేషన్ 1 కాజల్, నామినేషన్ 2 రెజీనా, నామినేషన్ 3 నిత్య గారు, నామినేషన్ 4 వెన్ దేవదర్శిని గారు, షీ వాజ్ ఫెంటాస్టిక్. సో రోహిణి గారు. సో ఇంకా ఆఫర్స్ రావడం స్టార్ట్ అవుతుంది లేదండి. ఎందుకు రాదంటే I don't want to say the second reason. You know what it is. థర్డ్, వాళ్ళు టికెట్లు దొరకమండిపోవచ్చు. సో ఈ స్టోరీ మీరు ఎంతమందికి వినిపించడం జరిగింది? ఫైనల్లీ నాని దగ్గరికి ఎలా వచ్చింది? ఇట్స్ ద ఐడియా టు కాజల్ గారు అండ్ నాని గారు అండ్ రవితేజ గారు అనమాట. సర్ప్రైజింగ్లీ ఆల్ ఆఫ్ దెమ్ వాంటెడ్ టు ప్రొడ్యూస్ ద ఫిల్మ్. ఓకే. తెలుగు సినిమాల యందు ఆ సినిమా వేరయ్యా, విశ్వదాభిరామ, Feb 16th రిలీజ్ రా మామ. Feb 16th రిలీజ్ అయిందో లేదో యూత్కి సూపర్గా కనెక్ట్ అయిపోయింది అండ్ యూత్ అందరూ కూడా ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు. స్టక్ అయిపోయారు అంటారు. మరి స్టక్ అయింది ఎవరి గురించి? అఫ్ కోర్స్ ఆ సినిమా తీసిన డైరెక్టర్ గురించి. హలో ప్రశాంత్, హౌ ఆర్ యూ? గుడ్, హౌ ఆర్ యూ? సూపర్ యా, అండ్ కంగ్రాచులేషన్స్, సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్. సో అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది మీకు? I always find that question very odd and like idea ఎలా వచ్చింది అంటే కనుక బికాజ్ తెలుగు సినిమాలు చాలా చాలా రొటీన్గా ఉంటున్నాయి ఈ మధ్య కాలంలో. బ్యాక్ టు బ్యాక్ అట్లాంటి సినిమాలే వస్తున్నాయి. కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటే బాగా హిట్ అవుతున్నాయి. అంటే కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటే సూపర్ హిట్ అవుతుంది కదా, ఇంకా డిఫరెంట్ చేద్దామని వచ్చిందా? అసలు ఎట్లా, హౌ డిడ్ దిస్ హ్యాపెన్? నో, యాక్చువల్లీ నేను చాలా కథలు రాశానండి. మేబీ దిస్ ఇస్ మై 41st స్టోరీ ఆర్ సంథింగ్. సో ఫీచర్ లెంత్ స్టోరీస్ అనమాట, అంటే రెగ్యులర్ షార్ట్ ఫిల్మ్స్ కాదు. సో రాస్తున్నప్పుడు ఐ రోట్ లాట్, ఐ మీన్ లైక్ ఇనిషియల్లీ 6 years 7 years బ్యాక్ నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఇలాంటి కథలే రాసేవాడిని. అంటే లైక్ సంథింగ్ వెరీ యూనిక్ అండ్ అడ్వాన్స్డ్ స్టోరీస్ రాసేవాడిని. సో అప్పుడు ఎవరికి కథ చెప్పినా సరే ప్రొడ్యూసర్స్ కానీ హీరో కానీ
ఇది టూ అడ్వాన్స్డ్ అమ్మా, కొంచెం ఒక 6 years తర్వాత చేస్తే బాగుంటుంది అనేవారు. సో 6 years అయిపోయింది ఇప్పుడు. సో మధ్యలో ఐ రోట్ లాట్ ఆఫ్ లవ్ స్టోరీస్ అండ్ రామ్ కామ్స్, హారర్, లాట్ ఆఫ్ జానర్స్ అనమాట. లాట్ ఆఫ్ జానర్స్, కమర్షియల్ సినిమా, టెంప్లెట్ సినిమా, చాలా జానర్స్ రాశాను. So finally I think that 6 years has passed. So I think even the Telugu audience are they always supported this kind of cinema, and like whenever something comes, no, like may it be Sagar Sangamam or like may it be Shankarabharanam, Shiva, Aite, always ఒక couple of years కి ఇలాంటి ఒక సినిమా వస్తూ ఉంటుంది దట్ బ్రేక్స్ ద షాకిల్స్ అన్నట్టు, అప్పటి వరకు ఉన్న నార్మ్స్ని బ్రేక్ చేస్తూ. సో అలాగా, సో ఐ ఫైనలీ థాట్ ఓకే లెట్స్ ట్రై అండ్ డూ సంథింగ్ ఒరిజినల్. నేను ఒరిజినల్గా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలాంటి మూవీ అయితే చేయాలనుకున్నానో, సో లెట్స్ డూ సంథింగ్ లైక్ దాట్ అని చెప్పి ఐ థాట్ అనమాట. సో ద హోల్ ఐడియా ఇస్ టు మేక్ అ ఫిల్మ్ దట్ హ్యాస్ నెవర్ బీన్ డన్ బిఫోర్ ఇన్ తెలుగు సినిమా. అట్లీస్ట్ లైక్ మై ఐడియా ఇస్ టు మేక్ అ ఫిల్మ్ దట్ ఈస్ నెవర్ బీన్ డన్ ఇన్ వరల్డ్ సినిమా. బట్ యా, ఐ థింక్ ఐ ట్రైడ్. సో నేను చాలా వరల్డ్ సినిమా చూశాను, బట్ నేను అనుకోవడం ఇలాంటి సినిమా వరల్డ్ సినిమాలో ఎక్కడో లేదు అన్న ఎఫర్ట్తోనే చేశాను. యా, దట్స్ హౌ ఆల్ స్టార్టెడ్ అనమాట. ఐ వాంట్ టు మేక్ సంథింగ్ దట్ ఈస్ నెవర్ బీన్ డన్ బిఫోర్. యా. సో ఈ స్టోరీ మీరు ఎంతమందికి వినిపించడం జరిగింది? ఫైనల్లీ నాని దగ్గరికి ఎలా వచ్చింది? అంటే లైక్ ఒరిజినల్లీ అది నేనే ప్రొడ్యూస్ చేసుకుందాం అనుకున్నానండి. అంటే నేను వినిపించిన వాళ్ళందరూ కూడా మై ఫ్రెండ్స్ అనమాట ఇనీషియల్గా, జస్ట్ టు పిచ్ ద ఐడియా అండ్ టు నో ద రెస్పాన్స్. జనరల్గా కథలు రాసినప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు పిచ్ ద ఐడియా టు లాట్ ఆఫ్ పీపుల్ అనమాట. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ ఊరిని సరదాగా బౌన్స్ చేస్తామంటే యుల్ నో ద రియాక్షన్. సో దాన్ని బట్టి యూ కెన్ డెవలప్ యువర్ స్టోరీ ఆర్ ఎదర్ స్క్రాప్ యువర్ స్టోరీ అనమాట. ఇఫ్ నో ఎవ్రీబడి ఈజ్ సేయింగ్ లైక్ వాట్ ఈస్ దిస్ అని ఆ టైప్లో అంటే కనుక యూ కెన్ స్క్రాప్ ద స్టోరీ. లేదు అంటే కనుక యుల్ ఆల్వేస్ గెట్ న్యూ ఐడియాస్ అనమాట పిచ్ చేస్తున్నప్పుడు. సో అలాగా ఏదో చాలామంది పిచ్ చేశాను కానీ ప్రొడ్యూసర్స్కి ఎవరికి పిచ్ చేయలేదు. సో ద ఐడియా వాస్ టు ప్రొడ్యూస్ ఇట్ ఆన్ మై ఓన్ అనమాట. చాలా తక్కువ బడ్జెట్లో చేసుకుందాము, లెట్స్ ట్రై అండ్ డూ సంథింగ్ ఆన్ మై ఓన్, బికాజ్ ఐ డెంట్ వాంట్ టు రిస్క్ సంబడి ఎల్సెస్ మనీ ఆన్ దిస్ అనమాట. దిస్ ఇస్ అ వెరీ క్రేజీ ఐడియా. సో దీనికి కమర్షియల్ వైబిలిటీ ఎలా ఉంటుంది అన్నది, మార్కెట్ ఏంటి అన్నది క్యాలిక్యులేట్ చేయడం చాలా కష్టం. జనరల్గా ఒక మూవీ ఉంటే దాన్ని మార్కెట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే కనుక ఇలాంటి సినిమా అంతకుముందు ఏమొచ్చింది, ఈ హీరోకి అంతకుముందు మూవీ ఎంత మార్కెట్ చేస్తుంది, దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు. బట్ ఈ మూవీని కంపేర్ చేయడం కష్టం. సో ఐ డోంట్ వాంట్ టు రిస్క్ సంబడి ఎల్సెస్ మనీ అనమాట. నేనే ఓన్గా చేద్దామని చెప్పి అనుకున్నాను. సో దాని తర్వాత ఆ ప్రాసెస్లోనే ఐ పిచ్ ద ఐడియా టు కాజల్ గారు అండ్ నాని గారు అండ్ రవితేజ గారు అనమాట. Surprisingly, all of them wanted to produce the film. Okay. So finally, Nani garu did it anamata. Yeah. So that's how it happened. So ముగ్గురులో కాంపిటీషన్ ఉండింది అనమాట. Yeah, and it was like a healthy competition anamata. So at a point, కలిసి కూడా చేద్దామని అనుకున్నారు. So but we thought like it will create too much of expectation. So imagine if it was announced like Nani garu, Raviteja garu కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు ఒక సినిమా అనేటప్పటికి it would have too much of expectation. So we thought it will do wrong for the cinema అనమాట. So we thought let's go ahead with Nani garu అన్నది it's a collective decision. Yeah. కానీ నాని గారు ఒక్కళ్ళే ప్రొడ్యూస్ చేసినా కానీ ఎక్స్పెక్టేషన్స్ ఇంకో లెవెల్లో ఉండింది. అండ్ సినిమా చూసిన తర్వాత కొంతమంది డిసప్పాయింట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాచ్ ద ఫిల్మ్ అగైన్ అండి. సెకండ్ టైం చూస్తే అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ అంటే ఇది ఒక ఈ సినిమా జానర్ ఏంటంటే ఎక్స్ప్రెషనిజం అంటారండి. జర్మన్లో స్టార్ట్ అయ్యింది జర్మన్ ఎక్స్ప్రెషనిజం అని. సో మీరు ఒక ఆర్ట్ చూసారనుకోండి, ఇప్పుడు జనరలీ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఎలా ఉంటాయి అంటే కనుక దే స్టార్ట్ విత్ వాయిస్ ఓవర్. సో వీడొక క్యారెక్టర్, వాడు చిన్నప్పుడు ఇది చేశాడు ఇది చేశాడు, వాడి క్యారెక్టర్ ఇది, వాడి పేరెంట్స్ ఇలా ఉంటారు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దెన్ యూ ఆల్సో సీ ఇట్ విజువల్గా చూస్తారు, చెప్తారు. లాస్ట్ సినిమా అంతా అయిపోయిన తర్వాత కూడా యూ నో వాట్ హ్యాపెండ్ అని చెప్పి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. సో మీరు ఒక ఆర్ట్ చూసారంటే కనుక ఫిల్మ్ ఈజ్ ఆల్సో అన్ ఆర్ట్ ఫామ్. ఆబ్వియస్లీ ఇట్స్ అ బిజినెస్ బట్ ఇట్స్ ఆల్సో అన్ ఆర్ట్ ఫామ్ అనమాట. సో కొన్ని ఆర్ట్ చూస్తా ఉంటే మీకు చాలా క్లియర్గా అర్థం అవుతుంది, ఓహో దిస్ ఇస్ అన్ ఎలిఫెంట్ పీరియడ్, అయిపోయింది, యూ మూవ్ ఆన్. బట్ దెర్ విల్ బి సమ్ ఆర్ట్ వేర్ యూ స్టాండ్ అండ్ యూ అబ్జర్వ్. సో డైరెక్ట్ ఐ మీన్ లైక్ ద ఆర్టిస్ట్ ఏమని అనుకుంటాడు, ఏం ఆలోచించి పెయింటింగ్ వేసాడు అన్న ఒక ఇది ఉంటుంది చూసారా. సో అలాంటి సినిమాలు కూడా ఉంటాయన్నమాట వేర్ డైరెక్టర్ వోంట్ ఎక్స్ప్లెయిన్ హిస్ ఫిల్మ్.
సో దట్ ద ఆడియన్స్ కెన్ గెట్ మల్టిపుల్ ఇంటర్ప్రిటేషన్స్ అనమాట. సో ఇప్పుడు ఏదైతే నేను చూపించానో సో అదొక లేయర్. సో మీకు మీ బ్యాక్గ్రౌండ్, మీరు చిన్నప్పటి నుంచి మీరు పెరిగిన ఇది, మీ ఎడ్యుకేషన్ బట్టి యూ విల్ పర్సీవ్ ద ఫిల్మ్ ఇన్ వన్ పర్స్పెక్టివ్ అనమాట. సో వేరే వాళ్ళు వేరేలా చూస్తారు, వేరే అర్థం చేసుకుంటారు. సో మేము ఊరికి టెస్ట్ స్క్రీనింగ్ వేస్తున్నప్పుడు కూడా ఏమర్థమైంది అంటే ఒక్కొక్కరు ఒకటి చెప్పుకుంటూ వచ్చారు. సో డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అనమాట. దట్స్ వాట్ వీ వాంట్ అచీవ్. సో ఐ థింక్ వీ అచీవ్ ద సేమ్ అనమాట. వాట్ వీ సెట్ ఐ మీన్ ఏదైతే చేద్దామని అనుకున్నామో అది అచీవ్ చేసాం. సో ఎవరికైతే మూవీ నచ్చలేదని అంటున్నారో, సో ఇఫ్ దే వాచ్ ద ఫిల్మ్ ఫర్ ద సెకండ్ టైమ్ విత్ ఆల్రెడీ నోయింగ్ ద క్లైమాక్స్ ఇన్ దేర్ హెడ్, దిల్ వాచ్ ఆల్ టుగెదర్ న్యూ ఫిల్మ్ అనమాట. అరే ఇది నేను లాస్ట్ టైం చూడలేదే, అరే ఇది నేను లాస్ట్ టైం చూడలేదే అనిపిస్తుంది. they'll be able to connect. They'll be able to connect it more అనమాట. How could I not like this film అనిపిస్తుంది. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఓకే. కానీ జనరల్గా స్టోరీ వింటున్నప్పుడు మన ఇమాజినేషన్ కాబట్టి మన మైండ్లో ఒక పిక్చర్ వస్తుంది, అది మనకి నచ్చొచ్చు. బట్ ఇఫ్ సమ్వన్ ఈస్ టెల్లింగ్ ద స్టోరీ అండ్ మీరు ఫస్ట్ నాని గారికి కానీ రవితేజ్ కానీ స్టార్స్ అందరికీ చెప్తున్నప్పుడు వాళ్ళ ఇమాజినేషన్లో ఒక లాగా ఊహించుకుంటారు. సినిమా తీసిన తర్వాత వాట్ వాస్ దేర్ రియాక్షన్ అండ్ మీకు ఎలా అనిపించింది? ఆబ్వియస్లీ అది కూడా మీ ఇమాజినేషన్ కాబట్టి. అబ్సల్యూట్లీ అండి. లైక్ నేను ఒరిజినల్గా అనుకున్న దానికన్నా టెక్నీషియన్స్ యాడ్ అవుతారు కదా. కార్తిక్ డిఓపి, ఆర్ట్ డైరెక్టర్ సురేష్, మ్యూజిక్ డైరెక్టర్ రాబిన్ అండ్ ఆల్ మై కాస్ట్యూమ్ డిజైనర్ శాంతి, అదితి, వీళ్ళందరూ ఏంటి అంటే ఆ విజన్ 10 times బిగ్గర్ చేశారు. అంటే లైక్ నేను ఒరిజినల్గా ఎంత అనుకోలేదు. సో వాళ్ళ పర్స్పెక్టివ్స్ యాడ్ అయినాయి. సో వాళ్ళు గేవ్ మీ న్యూ పర్స్పెక్టివ్స్ అనమాట. సో వీళ్ళందరిది యాడ్ అయిన తర్వాత ఇట్ బికేమ్ 10 times బిగ్గర్ దాన్ వాట్ ఐ ఒరిజినలీ ఇమాజిన్. బట్ ఫర్ నాని గారు మేబీ ఇట్ ఈస్ 20 times బిగ్గర్ దాన్ వాట్ హీ ఇమాజిన్. బికాస్ నేను ఆల్రెడీ ఒకటి ఆలోచించి ఉంటాను. సో ఆయనకి ఒక పర్సంటేజ్ వరకు అర్థమై ఉంటుంది. బట్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ అంటే లైక్ ఇనిషియల్గా నేను ఐడియా పిచ్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఈరోజు మూవీ అంటే ఊరికే సరదాగా బౌన్స్ చేసిన మా ఫ్రెండ్స్ వాళ్ళంతా ఏం చెప్పారో ఏం తీసారు, ఇట్ ఈస్ లైక్ 1000 times బెటర్ దాన్ వాట్ యూ టోల్డ్ మీ అన్నది. ఇట్స్ లైక్ ఏ గ్రేట్ థింగ్ అనమాట అండి. అంటే జనరల్గా ఫస్ట్లో నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఒకరు చెప్పేవారు, మనం 100% అనుకుంటే షూటింగ్ అయ్యేటప్పటికి 80% అవుతుంది అందులో, అది ఎడిటింగ్ అయ్యేటప్పటికి 60% అవుతుంది, మ్యూజిక్ అయ్యేటప్పటికి 20% అవుతుంది. సో ఫైనల్గా నువ్వు 100% రాసుకుంటే 20% డెలివరీ అవుతుంది అని. బట్ హ్యాపెండ్ ఇన్ ద రివర్స్ ఇదనమాట. మనం 100% అనుకుంటే ద ఫైనల్ ఫిల్మ్ వాజ్ 1000% అనమాట. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ. అయితే ఈ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, మరి ఈ డిఫరెంట్ క్యారెక్టర్స్లో ఉన్న ఒక క్యారెక్టర్ అన్న ఆర్ అన్ని క్యారెక్టర్స్ మీ రియల్ లైఫ్లో మీరు చూస్తున్నావా? రియల్ లైఫ్లో కొన్ని క్యారెక్టర్స్ చూసానండి. బట్ మోస్ట్లీ దే ఆర్ ఇమాజినేటరీ అనమాట. లైక్ ఐ వాజ్ మేబీ ఐ గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఫ్రమ్ లాట్ ఆఫ్ బుక్స్ దట్ ఐ రెడ్, మేబీ లాట్ ఆఫ్ మూవీస్ ఐ వాచ్డ్. But I didn't copy anything. Like okay, you can't say this is there in that film అనమాట. బికాజ్ నేను రాస్తున్నప్పుడు కూడా వీ హ్యావ్ ఎ టీమ్ అనమాట. నాతో పాటు స్క్రిప్ట్స్ విల్ అని ఒక టీం ఉంది. సో వేర్ మై సిస్టర్ ఈజ్ మై ఓన్ సిస్టర్ రోడ్ ద ఫిల్మ్ అనమాట. సో స్నేహ అని చెప్పి, సో తను అండ్ దెర్ ఆర్ లైక్ కపుల్ ఆఫ్ ఒక 5 రైటర్స్ ఉన్నారు. సో మేమంతా ఏం చేసేవాళ్ళం అంటే వీ కంటిన్యూస్లీ యూస్ టు రీరైట్ ద స్టోరీ అనమాట. ఓహో ఈ సీన్ ఆ సినిమాలో ఉంది కదా, ఎక్కడెక్కడో తీసేద్దాం, విల్ రీరైట్ ఇట్. సో అక్కడెక్కడో ఫ్రెంచ్ సినిమాలో ఉంది తీసేద్దాం, అక్కడెక్కడో కొరియన్ సినిమాలో ఉంది తీసేద్దాం. సో వీ వాంటెడ్ టు మేక్ ఇట్ యాజ్ ఒరిజినల్ యాజ్ పాసిబుల్ అనమాట. సో లైక్ ఐ థింక్ అట్లీస్ట్ వీ అచీవ్ 99% ఆఫ్ ఇట్ అనమాట. మేబీ 1% ఇంకెంత ట్రై చేసినా దెర్ విల్ బి కంపారిజన్స్. బట్ ఆ ప్రాసెస్లో ఏమైంది అంటే కనుక యూస్ టు పిచ్ ఐ మీన్ లైక్ స్క్రిప్ట్ చాలా మందికి ఇచ్చి చదవమని వాళ్ళం, ద ఫుల్ స్క్రిప్ట్. సో ఇది ఎక్కడో ఉంది అని అంటే కనుక వీ యూస్ టు స్క్రాప్ ఇట్ అండ్ రీరైట్ ఇట్ అనమాట. సో మచ్ ఎఫర్ట్ వాజ్ దేర్ అనమాట. మీరు డీటెయిలింగ్ కూడా చూస్తే, మీరు మూవీ చూసారా? ఓకే చూసారా, థ్యాంక్ యూ. సో మీరు ప్రతి ఆమె వేసుకున్న టాటూ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఇస్ అ స్టోరీ అనమాట. ఎవ్రీథింగ్ హ్యాస్ అ కనెక్షన్. సో ఒక చిన్న పెయింటింగ్ మీరు బ్యాక్గ్రౌండ్లో అవుట్ ఆఫ్ ఫోకస్లో ఉన్న పెయింటింగ్తో సహా ప్రతిదీ విల్ హైలైట్ ద ఫిల్మ్ అనమాట, మైన్యూట్ డీటెయిల్స్. యా దట్స్ ద థింగ్. సో ఇప్పుడు ఒరిజినల్ క్యారెక్టర్స్ మీరు రియల్ లైఫ్లో చూసిన క్యారెక్టర్స్ ఏవి అండ్ ఇమాజినేషన్లో డెవలప్ చేసిన క్యారెక్టర్స్ ఏవి? డెఫినెట్లీ ఐ హావ్ సీన్ రాధా కృష్ణ, ఐ మీన్ లైక్ రాధా ఇస్ లైక్ ఈషా గారి క్యారెక్టర్ చూశాను, నిత్య గారి క్యారెక్టర్స్ చూశాను, అండ్ మురళీ శర్మ క్యారెక్టర్ చూశాను, అండ్ డెఫినెట్లీ మన దర్శి లాంటి క్యారెక్టర్స్ అయితే చాలా చూశాను. బట్ రెజినా గారి క్యారెక్టర్ నేను రియల్ లైఫ్లో ఐ హావ్ సీన్ ఫ్యూ గర్ల్స్ అనమాట. సో ఐ హావ్ సీన్ ఫ్యూ గర్ల్స్, ఐ నో ఫ్యూ పీపుల్ అనమాట.
సో వాళ్ళతో మాట్లాడతామంటే వాళ్ళ యాటిట్యూడ్ అదంతా డీప్ డౌన్ దే ఆర్ వెరీ సాఫ్ట్ పీపుల్. వాళ్ళు చాలా సాఫ్ట్ ఉంటారనమాట. వాళ్ళు బయటికి టాటూలు వేసేసుకొని చాలా ఇలా అనిపిస్తారు, అంటే దే ఆర్ లైక్ మంచోళ్ళు కాదు అన్న ఫీలింగ్ అనమాట. బట్ డీప్ డౌన్ దే ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పీపుల్ అనమాట. వాళ్ళకున్నంత హార్ట్ మామూలుగా చాలా పద్ధతిగా డ్రెస్ చేసుకొని ఉన్న వాళ్ళలో కూడా ఉండదు అనమాట. సో రజనీ గారి క్యారెక్టర్లో ఆ డైమెన్షన్స్ ఉంటాయి. నో మ్యాటర్ హౌ బోల్డ్ అండ్ హౌ క్రేజీ షీ లుక్స్, షీ ఈస్ వెరీ సాఫ్ట్ అండ్ షీ ఈస్ వెరీ వల్నరబుల్ ఇన్ ద మూవీ అనమాట. సో ఈ చేప మాట్లాడడం, చెట్టు మాట్లాడడం ఇదేంటి? దట్ వాస్ ద స్టోరీ అండి. ఇప్పుడు చిన్నప్పుడు మీరు చందమామ కథలు అవి చదువుతా ఉంటే అండ్ పాత విట్లాచార్య గారి మూవీస్లో కూడా దెర్ విల్ బి ఫ్యూ స్టోరీస్ లైక్ దిస్, ఫ్యాంటసీ అనమాట. బట్ వీ వాంటెడ్ టు హ్యావ్ ది స్టోరీ బిట్వీన్ అ ఫిష్ అండ్ అ షెఫ్ అనమాట. సో ఆ స్టోరీలో obviously there is a reason how he can hear this fish కదా. ఇఫ్ యూ మీరు మూవీ చూస్తే కానీ తెలుస్తుంది, దెర్ ఇస్ లాజికల్ కనెక్షన్ ఫర్ ఎవ్రీథింగ్. ఊరిని సరదాగా చేప మాట్లాడడం స్టార్ట్ అయిపోదు. సో దానికి కూడా ఒక ఐలాష్ ఫిష్ అనేది పెట్టాం. సో ప్రతిదానికి లాజిక్ ఉంటుంది. సో ద స్టోరీస్ బిట్వీన్ అ ఫిష్ అండ్ దిస్ షెఫ్ అనమాట. సో స్టోరీలో సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి వీ నీడెడ్ అనదర్ క్యారెక్టర్. సో వీళ్ళిద్దరి మధ్య నడుస్తూ ఉంది. సో వీ నీడెడ్ సమ్వన్ టు టేక్ ద కాన్ఫ్లిక్ట్ టు ద నెక్స్ట్ లెవెల్ అనమాట. అండ్ వీ వాంటెడ్ అనదర్ పర్స్పెక్టివ్. సో జనరల్గా ఉన్న ప్లేస్లో ప్రాణం ఉన్నవి మాట్లాడాలి అన్నది ఐడియా. సో నేను చేపతో పాటు ఒక పిల్లిని పెట్టచ్చు, ఒక కోడిని పెట్టచ్చు, ఎవరినైనా పెట్టచ్చు. బట్ చెట్లు కూడా ప్రాణం ఉంటుంది అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. బట్ నోబడీ టచ్డ్ ఇట్. సైంటిఫికల్లీ కూడా వాటికి ఎమోషన్స్ ఉన్నాయని ప్రూవ్ అయింది. ఎగ్జాక్ట్లీ. సో వాట్ ఇఫ్ చెట్టుని పెట్టడం అనేది ఇట్స్ అ డేరింగ్ అటెంప్ట్. ఐ కెన్ పుట్ ఎనీ అంటే లైక్ యానిమేటబుల్ యానిమల్ అనమాట, లైక్ పిల్లి కానీ వేరేది ఏమైనా పెట్టచ్చు. సో ఇనిషియల్లీ వీ థాట్ ఆఫ్ లాట్ ఆఫ్ యానిమల్స్ అనమాట. బట్ ఫైనలీ వి థాట్ చెట్టు విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. ఇట్స్ పర్స్పెక్టివ్. అంటే మనకు జనరల్గా చెట్టు మాట్లాడడం అనేది మీరు ఎక్కడ చూసుంటారు, అంటే లైక్ ఆబ్వియస్లీ చూసుంటారు. బట్ మీరు చూస్తూ ఉంటే అనిపిస్తున్నారు మూవీస్లో చూడలేదు, బయట కూడా చూడలేదు ఆబ్వియస్లీ, రైట్. సో మీరు నాకు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఎప్పుడు, అంటే మనం కొట్టేస్తూ ఉంటాం వాటిని. వీ డూ లాట్ ఆఫ్ బ్యాడ్ థింగ్స్ టు ప్లాంట్స్ అండ్ ట్రీస్ కదా, వాటి ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుంది. అండ్ చెట్టు మాట్లాడి వాటి ఫ్రస్ట్రేషన్ మేము లేకపోతే మీరు లేరు అనే సీన్లో అయితే ఈలలు అరుపులు కేకలే. సో అండ్ వీ వాంటెడ్ సమ్వన్ ఫన్ టు డబ్ ఫర్ ఇట్ అనమాట. సో రవితేజ గారు వాజ్ ద పర్ఫెక్ట్ ఆప్షన్ ఫర్ ఇట్. సో దట్స్ హౌ దే కేమ్ ఇంటు ద స్టోరీ. ఓకే. సో గాడ్ యాంగిల్ చాలానే కనిపిస్తుంది సినిమాలో, మెజిషియన్ కానీ ఆర్ బుష్. సో హౌ స్పిరిచువల్ యు ఆర్ అండ్ గాడ్ పర్స్పెక్టివ్ ఏంటి సినిమాలో? అంటే ఐ డోంట్ డూ పూజాస్ అండ్ స్టఫ్ అండి, బట్ ఐ బిలీవ్ దెర్ ఈస్ గాడ్, బట్ సమ్ పవర్ ఈస్ దేర్. బట్ ఐ డోంట్ బిలీవ్ పూజ చేయడం వల్ల పనులు అయిపోతాయి అన్నదైతే నేను బిలీవ్ చేయను. సో యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ అనమాట అండ్ థింగ్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. బట్ భగవద్గీత కానీ గాడ్ యాంగిల్ కానీ మీరు కథలో చూస్తే టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ ఐ వాంటెడ్ టు పుట్ దిస్ కోట్, బట్ చాలా ఆబ్వియస్గా ఉంటుందని చెప్పి పెట్టలేదు. సో జనరల్గా అంటారు కదా, దేవుడు ఎక్కడ ఉండడు, ప్రతి మనిషిలో దేవుడు ఉంటారు అంటారు. సో ఇప్పుడు మీరు సినిమా అంతా చూస్తే కనుక దట్ ఈస్ వాట్ ఐ షోడ్. సో దట్ ఈస్ ద ఐడియా అనమాట. సో దేవుడు ఎక్కడ ఉండడు, దెయ్యం ఎక్కడ ఉండదు, దెయ్యం పొసెస్ చేసింది అంటారు, దెయ్యం ఎక్కడ ఉండదు అనమాట. దెయ్యం మనలోనే ఉంటుంది, దేవుడు మనలోనే ఉంటాడు. సో ఇఫ్ యూ become mentally and physically weak, no, so that's when people say diyam pattin neeku ani. So when you become physically and mentally strong, so you will attain nirvana and you will become god. So that's what I believe. సో ఈ మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న పర్సన్ని మీరు పర్సనల్గా ఎప్పుడన్నా కలిసారా? లేదండి. సో హౌ డిడ్ దాట్ హ్యాపెన్? That is one of the interpretations of the story anamata. So that is not the only climax the movie has. That is one of the multiple perspectives that the movie can have anamata. So ante, not more than that.
సో దట్ ఈస్ నాట్ ద ఓన్లీ థింగ్ ద మూవీ ఈస్ సేయింగ్ అనమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్ అన్నట్టు. సో స్ట్రాంగ్గా మీరు ఏ మెసేజ్ ఇవ్వాలనుకున్నారు ఫ్రమ్ దిస్ మూవీ? Message, I don't believe giving messages in the films and but like, there are so many messages. there are so many I wanted to touch a lot of things, but I don't believe మూవీ చూసిన తర్వాత మారిపోతారు అన్నది అయితే నేను నమ్మను. బట్ డెఫినెట్లీ ద మోస్ట్ బేసిక్ థింగ్ అంటే అవేర్నెస్ ఇవ్వాలనుకుంటాను నేను. ఐ డోంట్ టెల్ పీపుల్ టు డూ సంథింగ్, ఐల్ జస్ట్ టెల్ దెమ్ దెర్ ఈస్ దిస్ ప్రాబ్లమ్, జస్ట్ బీ అవేర్ ఆఫ్ ఇట్. సో దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. సో ఐ వాంటెడ్ టు డిస్కస్ దిస్ చైల్డ్ అబ్యూస్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ బిగ్ టైమ్. And I've seen a lot of people and real life cases where నాకు చెప్పినప్పుడు చాలా బాధ అనిపించేది, బట్ మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాలో చెప్పలేం. సో ఐ టుక్ దిస్ రూట్ అనమాట. లైక్ దిస్ ఇస్ అ వెరీ రెస్పాన్సిబుల్ ఫిల్మ్ అండ్ ఇఫ్ యూ వాచ్ ఇట్ రైట్ అండ్ లైక్ దిస్ అ వెరీ రెస్పాన్సిబుల్ ఫిల్మ్. టచెస్ సమ్ వెరీ మల్టిపుల్ సోషల్ కరెంట్ ఇష్యూస్ అనమాట, కరెంట్ ప్రాబ్లమ్స్ ఇన్ ద సొసైటీ. సో లాట్ ఆఫ్ మెసేజెస్ అంటే నాకు చాలామంది అమ్మాయిలు దే ఆర్ పుట్టింగ్ అప్ లైక్ థ్యాంక్ యూ, ఐ మీన్ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ సేయింగ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్. సో చాలామంది ఏం చెప్పి చాలా మంచి సినిమా చేశారండి, వీ హ్యాడ్ ఫన్ అంటారు. సో ఇట్స్ వెరీ రేర్ దట్ సమ్ పీపుల్ సే దట్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ అంటారు కదా. అండ్ దే ఆర్ రైటింగ్ బిగ్ బ్లాగ్స్ అనమాట, బిగ్ పారాగ్రాఫ్స్ సేయింగ్ హౌ థ్యాంక్ఫుల్ దే ఆర్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ అనమాట. సో చాలామంది అమ్మాయిలు బాగా కనెక్ట్ అవుతున్నారు మూవీకి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఈ సినిమా నుంచి ఏం మెసేజ్ ఇవ్వాలి అనేది మీరైతే స్ట్రాంగ్ ఏమనుకోలేదు, బట్ పీపుల్ దే కెన్ ఎగ్జాక్ట్లీ దట్స్ ద థింగ్ అండి. ఇప్పుడు దిస్ ఇస్ అన్ ఆర్ట్ ఫామ్, సో దే కెన్ టేక్ వాట్ ఎవర్. సో దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్. సో ఇఫ్ పేరెంట్స్ కెన్ టేక్ రెస్పెక్ట్ యువర్ చైల్డ్స్ ఓరియంటేషన్ ఆర్ లైక్ లవ్ ఆర్ వాట్ ఎవర్, and be aware what is happening to your kid. Okay, that they can take. So at the same time చెట్లకి ఉండే ఒక పర్స్పెక్టివ్ చెప్పాం. సో అలాగే ఒక గోసేవ సంబంధించిన ఒకటి అడ్రస్ చేసాం చిన్నగా. సో మల్టిపుల్ థింగ్స్ అండి, అంటే లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ చైల్డ్ అబ్యూస్ దగ్గర నుంచి దర్ ఆర్ మల్టిపుల్ మెసేజెస్ ఇన్ ద ఫిల్మ్ అనమాట. సో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కటి కనెక్ట్ అవుతారు. సో దే కెన్ టేక్ దట్ హోమ్. సో ఈ సినిమా ఒక డిఫరెంట్ మూవీ కాబట్టి మీరు డిఫరెంట్గా ఎన్ని అవార్డ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మూవీకి? See, I believe when you expect something and do something, no, that will not happen. So I didn't expect the movie to make a lot of money. I didn't expect the movie to win awards. I wanted to make a very sincere, genuine, original film, and we made it. Now see, everything is falling in place. So the collections are superb. Like I didn't expect this kind of money coming in for this kind of a film. So like I mean like collections wise it's a blockbuster already. So and awards wise the same thing anamata. We didn't make this film to win awards. So we made a genuine attempt, but I think మేము అనుకుంటున్నప్పుడు while we were working, no, we were thinking we have so many good actors in the film. So it will be crazy if ఒక అవార్డ్ ఫంక్షన్లో బెస్ట్ యాక్ట్రెస్ అని చెప్పి నామినేషన్ 1 కాజల్, నామినేషన్ 2 రెజీనా, నామినేషన్ 3 నిత్య గారు, నామినేషన్ 4 వెన్ దేవదర్శిని గారు, షీ వాజ్ ఫెంటాస్టిక్. సో రోహిణి గారు, ఎవ్రీ వన్ వాజ్ లైక్ అమేజింగ్ అనమాట, అమేజింగ్ పర్ఫార్మెన్సెస్. సో ఐ వాంట్ టు సీ దట్ అనమాట, ఏదైనా ఒక అవార్డ్ ఫంక్షన్, దట్ ఈస్ ఆల్. అది చూస్తే ఐఎమ్ హ్యాపీ. లైక్ అట్లీస్ట్ 4 నామినేషన్స్ మన సినిమా నుంచే ఉంటాయి. ఇట్ విల్ బీ క్రేజీ కదా. సో ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ విన్ అవార్డ్స్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ లైక్ ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. సో నేను సినిమా మధ్యలో కూడా అనేవాడిని, లైక్ వెల్ వర్కింగ్ ఓన్లీ ఎవ్రీబడి యూస్ టు టెల్ మీ దట్ దిస్ ఫిల్మ్ విల్ విన్ దిస్, ఐఎమ్ గోన్ గెట్ అన్ అవార్డ్ అని చెప్పి కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పేవారు, కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. ఎవ్రీబడి వాజ్ ఎక్స్పెక్టింగ్ అవార్డ్స్ అవుట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అనమాట. ఐఎమ్ లైక్ అరే మీరు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నేను ఒక్కటే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో అందరూ చాలా ఎక్కువ కష్టపడేవారండి సినిమా గురించి. అంటే నేను కొంచెం ఎగ్జాజరేట్ చేస్తున్నట్టు కాదు, ఎడిటర్ కూడా గౌతమ్ కూడా డే నైట్ వర్క్ చేసేవాడు అనమాట. సో ఎక్కువ వర్క్ చేసేవారు అందరూ చాలా అవసరంగానే ఎక్కువ వర్క్ చేసేవారు. ఐమ్ లైక్ అరే నీకు ఆస్కార్ రాదు, అంత కష్టపడద్దు, చాలు వెళ్ళి పడుకో అనేవాడిని. సో వాళ్ళ కోసం అవార్డు రావాలనుకుంటున్నానండి నేను, నాకు వచ్చిన రాపోయినా ఓకే. నేను సినిమా చూస్తున్నప్పుడు ఫస్ట్ నా మైండ్లో ఫస్ట్ ఎడిటరే వచ్చారు, ఎందుకంటే ఇన్ని డిఫరెంట్ లేయర్స్, ఇంత డిఫరెంట్ స్క్రీన్ ప్లేకి ఆ ఎడిటర్ ఎంత కష్టపడి ఉంటారు. సో వీ డిడ్ లాట్ ఆఫ్ వర్షన్స్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే అనమాట అండి. వీ ట్రైడ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ఐడియాస్ అండ్ ఆల్ దట్, బట్ దిస్ వర్షన్ మాకు బాగా నచ్చింది అనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే
ఫస్ట్ హాఫ్ సెపరేట్గా వెళ్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి దే స్టార్ట్ మెర్జింగ్. ఏదైతే ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఇప్పటివరకు ఎవరు ఫాలో అవ్వని టెంప్లెట్. సో వీఆర్ టెస్టింగ్, వీఆర్ వాచింగ్ ఇట్, ఓహో దిస్ ఇస్ నాట్ వర్కింగ్, అగైన్ వీఆర్ టెస్టింగ్. సో అలాగా చాలా చేసాం. సో ఐ థింక్ లాట్ ఆఫ్ అప్రిషియేషన్ గౌతమ్ విల్ గెట్ ఫర్ దిస్ ఫిల్మ్. సెకండ్ టైం చూసినప్పుడు కూడా నాకు సాల్వ్ అవ్వని డౌట్ ఏంటి అంటే, ఒక చెట్టు దగ్గర జీవ సమాధి అయిపోయిన ఒక మనిషి లాకెట్ చెట్లు ఎలా ఉంటుంది? హౌ? ఐఎమ్ సారీ అండి, అంటే లైక్ ద సేమ్ థింగ్. ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ మై ఫిల్మ్ అనమాట. సో ఇఫ్ యూ వాచ్ ఫర్ ద థర్డ్ టైం యూ విల్ డెఫినెట్లీ గెట్ ఇట్. హౌ అంటే మనిషి పడుకుని ఉంటుంది కదా, చెట్టు ఇలా ఉంది కదా, హౌ? Okay, for you I'm explaining, but generally I don't explain my films. But the idea is, ఆవిడ చనిపోయి సమాధి అయిపోయింది. అక్కడి నుంచి చనిపోయి సమాధి అవ్వలేదు కదా, she was బతికొండగానే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇమాజిన్ దెర్ ఇస్ అ ప్లాంట్ దట్ అక్కడే స్టార్ట్ అయింది అనుకోండి ఆ ప్లేస్లో. ఇట్ వాజ్ లైక్ సమ్ 12 years బ్యాక్ ఇప్పుడు జరిగింది. ఇది ఇమీడియట్గా జరిగింది కాదు, అకార్డింగ్ టు ద స్టోరీ. సో ద ఐడియా ఈజ్ అక్కడ ఒక ప్లాంట్ స్టార్ట్ అయ్యి ఆ ప్లాంట్ పెద్దదయ్యి ఒక చెట్టు అయింది ఆమె చనిపోయిన ప్లేస్లో. అర్థమైంది కదా? సో ఇట్ టుక్ 12 years ఫర్ దట్ లాకెట్ టు కమ్ అప్ అనమాట. ఓకే, you get the idea? Yeah. I've seen some real life instance like this అనమాట. oh okay. So there was this one bicycle or something that I saw. సో ఒక అతను ఒక చెట్టుకి ఊరికనే అప్పుడు కట్టేసి వెళ్ళాడు and he didn't come back. సో ద బైసైకిల్ గ్రూ అలాంగ్ విత్ ద ట్రీ అనమాట. బైసైకిల్ గాట్ ఆ ట్రీ దాని చుట్టూరు వచ్చేసింది. ఆ ట్రీ ఒక మొక్కగా ఉన్నప్పుడు, ఒక చిన్న మొక్కగా ఉన్నప్పుడు దాన్ని కట్టేసి వెళ్ళిపోయాడు. సో ఆఫ్టర్ 20-30 years ఆ బైసైకిల్ చుట్టూరు చెట్టు వెళ్ళిపోయింది అలాగా. Now I get it. Okay. So it's a real thing and it's logically correct. Yeah. Thank you for explaining. Yeah. ఓకే, యాక్చువల్గా మనం చూసాము చాలా మంది న్యూ కమర్స్, డెబ్యూ డైరెక్టర్స్, ఫస్ట్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, మొత్తం అటెన్షన్ మొత్తం గ్రాప్ చేస్తారు. స్లోగా వాళ్ళ కెరీర్ గ్రాఫ్ కానీ వాళ్ళ మూవీ తీసే క్వాలిటీ కానీ తగ్గుతూ ఉంటుంది అండ్ దే విల్ డిసపియర్. సో వే డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇంకో 10 yearsలో? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను దానికి నాకు కూడా అదే అనిపిస్తూ ఉండేదండి. అంటే లైక్ ఫస్ట్ సినిమా చూసి దిస్ ఈస్ ద గై అనిపిస్తుంది అనమాట. సెకండ్ సినిమా డిసప్పాయింటింగ్గా ఉంటుంది. అండ్ ద రీజన్ ఐ థింక్, అంటే లైక్ మై పర్సనల్ ఫీలింగ్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రైట్ వన్ స్టోరీ. సో దే వర్క్ ఆల్ దేర్ లైఫ్, వాళ్ళ ఇన్స్టెన్సెస్ తీసుకుని ఒక అద్భుతమైన ఒక స్టోరీ రాస్తారు. సో దట్స్ దేర్ లైఫ్ అనమాట. సో లాట్ ఆఫ్ ఫిల్మ్స్ అది ఏమవుతుంది అంటే ఇట్ బికమ్ బ్లాక్ బస్టర్ ఫర్ షూర్. వెన్ యూ రైట్ యువర్ లైఫ్ ఇన్ టు అ ఫిల్మ్, నో, it will always become a blockbuster and that honesty will get connected to the audience. So that will always work. But దాని తర్వాత ఏమవుతుందంటే దానికి ఇమీడియట్గా పెద్ద హీరోలు ఫోన్ చేసి, ప్రొడ్యూసర్లు ఫోన్ చేసి ఇమీడియట్గా ఇంకో సినిమా చేయాలంటారు. సో 6 monthsలో తను మళ్ళీ ఇంకో లైఫ్ ఎలా రాస్తాడు? సో హీల్ హైర్ రైటర్స్, ఓకే త్వరగా కథ కావాలండి, డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు అడుగుతున్నారు, హీరో గారు డేట్స్ వచ్చేసినాయి. సో హీల్ బీ ఇన్ ఎ హరీ టు మేక్ ఎ ఫిల్మ్ more than to make another life into a film అనమాట. అంటే లైక్ ఇట్ will take ages for him to write another film like that. So I think that's where that ఆ ప్రెషర్ ఏదైతే ఉందో, దట్ డెడ్లైన్స్, రిలీజ్ డేట్, హీరో డేట్స్, ప్రొడ్యూసర్ ప్రెషర్ ఏదైతే ఉందో, దట్ ఈస్ ద రీజన్ ఐ థింక్ లాట్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ విల్ గెట్ సెకండ్ ఫిల్మ్ అనేది ఎందుకు వర్క్ అవ్వదు అంటే ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ అనమాట. బట్ ఇన్ మై ఇన్స్టెన్స్, లైక్ ఐ సెడ్, దిస్ ఇస్ మై 41st story or something. So I have a bunch of great scripts ready anamata. Okay. So that I used to spend years and years on writing. So కొన్ని scripts years, 2 years, 3 years రాసిన కథలు ఉన్నాయి. సో ఆల్రెడీ ఆ లైఫ్ని పెట్టుంచాను అనమాట. సో I don't see myself making a bad film immediately after this anamata. I'll definitely try and make a great film. But at the same thing అనమాట, కమర్షియల్లీ సక్సెస్ అది ఇట్ విల్ ఆల్ డిపెండ్స్. దట్ వీ కాంట్ జడ్జ్. అంటే హిట్ సినిమా తీస్తానా లేదా నేను చెప్పలేను, బట్ ఐ విల్ డెఫినెట్లీ ట్రై అండ్ మేక్ అ బెటర్ ఫిల్మ్ దాన్ అనమాట. యాజ్ ఎ ఫిల్మ్. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ దట్. కానీ మనం ఫస్ట్ హిట్ కొట్టినప్పుడు ఆర్ మన గురించి 10 మంది మాట్లాడుకుంటున్నప్పుడు, వెన్ విల్ బి హ్యావింగ్ ద ఫస్ట్ సక్సెస్, మనకి బాగా గుర్తుండిపోయే ఒక కాంప్లిమెంట్ ఉంటుంది. సో అలాంటి ఒక కాంప్లిమెంట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? అంటే ఇన్ జనరల్ లాట్ ఆఫ్ పీపుల్, అంటే లైక్ కాంప్లిమెంట్ కన్నా ఐ కెన్ టెల్ యూ, ప్రసాద్స్ మార్నింగ్ షో మొత్తం మూవీ ఫినిష్ అయిపోగానే
the whole crowd stood up and started clapping. So when was the last time you saw for a Telugu film it happened? వెరీ రేర్లీ. సో అంటే లైక్ ఇంగ్లీష్ సినిమాలో అవి నేను చూసినప్పుడు నేను క్లాప్స్ చేస్తాను. ఇట్స్ లైక్ చాలా బాగా అనిపిస్తుంది. బట్ ఫర్ ఫిల్మ్ మేకర్ అంతకన్నా పెద్ద అప్రిషియేషన్ ఏముంటుందండి అంటే నాట్ ఓన్లీ ప్రసాద్ ఆల్ ద మల్టీప్లెక్సెస్ అండ్ ఇక్కడే కాదు చెన్నైలో, ముంబైలో, బెంగళూరులో, యూఎస్లో ఆల్మోస్ట్ ఆల్ షోస్ మూవీ అయిపోయిన తర్వాత లేచి క్లాప్స్ చేస్తున్నారు. అండ్ ఆ హ్యాంగ్ ఓవర్లో ఆల్మోస్ట్ 1 day ఉన్నామని చెప్పి మెసేజ్ చేస్తున్నారు. సో ఐ థింక్ దట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అండ్ పీపుల్ ఆర్ సేయింగ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్. సో అంటే వాట్ మోర్ కెన్ ఐ ఆస్క్ అండి అంటే లైక్ ఆల్ దీస్ నెంబర్స్ అండ్ ఆల్ దట్ దే విల్ ఫాలో. సో బట్ దట్ ఈస్ ద థింగ్ అనమాట. దట్ ఈస్ అండ్ నాని గారు అంటే లైక్ మూవీ అంటే లైక్ ఫైనల్ రిలీజ్ కన్నా ముందే ఒక వర్షన్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా ఆయన కూర్చోబెట్టి సినిమా చూపించగానే ఆయన బయటకు వచ్చి హగ్ చేసుకుని ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐ మేడ్ దిస్ ఫిల్మ్ అన్నారు. సో దట్స్ ఆల్ అండి, దట్స్ ఆల్. నాకు లాస్ట్ 1 year పడిన కష్టం అంతా చాలా అనిపించింది అనమాట. యా, సో దట్ ఈస్ వన్ బిగ్ కాంప్లిమెంట్ అండ్ యా. సూపర్. సో ఇంకా మీకు డైరెక్టర్స్ కానీ మిగతా డైరెక్టర్స్ కానీ ఆర్ హీరోస్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ మళ్ళీ ఈ సినిమా తీయండి ఇంకో సినిమా తీయండి అని అలాంటి ఆఫర్స్ ఏమైనా వచ్చాయి? లేదండి, ఇంకా రాలేదు. నోబడీ కాల్ మీ. Seriously? Nobody. And people who I know, people who I didn't haven't called me. Okay, so ఇంకా ఆఫర్స్ రావడం స్టార్ట్ అవ్వలేదు మీకు? లేదండి. What do you think? ఎందుకు రాలేదంటారు? తెలీదండి అంటే లైక్ వన్ రీజన్ దే మైట్ నాట్ లైక్ ద ఫిల్మ్. మేబీ ద ఫిల్మ్ ఈజ్ నాట్ ఇన్ దేర్ సెన్స్ అంటే లైక్ వాళ్ళు నచ్చుకుపోయి ఉండొచ్చు. ఇట్ కెన్ బి సో దట్ ఈస్ అబ్సల్యూట్లీ దట్ కెన్ బి ద first logical reason. Second, I don't want to say the second reason. You know what it is. Third, వాళ్ళు టికెట్లు దొరకమండిపోవచ్చు. సో సీరియస్లీ అంటే లైక్ ద హౌస్ఫుల్స్ నాకు కూడా టికెట్ దొరకలేదు మార్నింగ్ షో ఫస్ట్ డే చూడడానికి. థర్డ్ ఈస్ ద రీజన్. రీజన్ ఏమైనా మీకు ఇంకా మంచి మంచి ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అవ్వాలని, ఇంకా వీలైతే నాన్నగారే మళ్ళీ ఇంకో సినిమా ప్రొడ్యూస్ చేయాలని. ప్లీజ్ నాన్నగారు లాంటి ప్రొడ్యూసర్ దొరికితే అంతకన్నా హ్యాపీ ఉండదు. ఈజ్ ద మోస్ట్ సెన్సిబుల్ అండ్ అంటే లైక్ ఎగ్జాక్ట్లీ అండి అంటే లైక్ నేను చెప్పేది ఒకటే, when you make a film to earn money, you will not earn money. When you want to make a great film, obviously money follows. So mission accomplished. And we you have done a great film. Thank you so much. So ఇట్లాంటి సినిమాలు ఇంకా మీ ఈ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యే ఇంకా డైరెక్టర్స్ కూడా మేబీ రావచ్చు. Correct. That is one more thing that I wanted to mention. Like a lot of filmmakers and young filmmakers, aspiring filmmakers, everybody called me. So everybody messaged me saying that whatever we have written so far, and already మేము రాసినవి ఏవైతే ఉన్నాయో we are scrapping everything. ఇప్పుడు మేము రాసినవి we are scrapping and మళ్ళీ ఫ్రెష్గా రాయడం స్టార్ట్ చేస్తున్నాం ఆఫ్టర్ వాచింగ్ ఆల్. సో ఇప్పుడు ఫ్యూచర్లో ఒకవేళ మీకు ఛాన్స్ ఉండి ఓకే ఐఎమ్ ప్రొడ్యూసింగ్ ద మూవీ అని ఒక పెద్ద ప్రొడ్యూసర్ వచ్చి యూ డిసైడ్ అ స్క్రిప్ట్ అండ్ యూ డూ అ ఫిల్మ్, నేను ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ లాట్ ఆఫ్ మనీ అని చెప్తే మీరు ఎలాంటి స్క్రిప్ట్స్ తీసుకుంటారు అండ్ ఎలాంటి యాక్టర్స్ని తీసుకుంటారు? ఐ డోంట్ బిలీవ్ ఇన్ కమర్షియల్ సినిమా, ఆర్ట్ సినిమా ఇలాంటి ఇది చేస్తారు కదండి, సెపరేట్ చేస్తారు కదా. ఈ బిలీవ్ ఇన్ మార్కెటబుల్ ఫిల్మ్ అండి, ఒక జెన్యూన్ ఫిల్మ్ అండ్ మార్కెటబుల్ ఫిల్మ్. And whatever movie I make, I'm sure the movie will be a marketable film. So నేను ఏదైతే స్టోరీకి నేను పెట్టిన బడ్జెట్ ఏదైతే ఉంటుందో అది ద ప్రొడ్యూసర్ విల్ రికవర్ ఫర్ షో. ఓకే, అండ్ ఐ విల్ మేక్ అ గ్రేట్ ఫిల్మ్. సో ద మనీ విల్ ఫాలో అనమాట. ద ప్రాఫిట్స్ అనేవి ఐ కాంట్ అష్యూర్, బట్ పెట్టిన డబ్బులు అయితే వెనక్కి వచ్చేసేలాగైతే కనుక ఐ కెన్ మేక్ షూర్. సో మోర్ దాన్ కమర్షియల్ అండ్ ఆర్ట్ సినిమా ఐ బిలీవ్ ఇన్ మార్కెటబుల్ ఫిల్మ్ అనమాట యాజ్ అ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో నెక్స్ట్ ఏం జానర్ ఉండబోతుంది అండ్ ఏం జానర్ మీరు వాట్ యు సే? ఇట్స్ అ జానర్ బెండర్ అండి. లైక్ ఇట్స్ లైఫ్ అనమాట బేసికలీ. అంటే లైక్ వీ కాంట్ రియలీ సే ఇట్స్ వన్ సింగిల్ జానర్ అని. సో ఇట్స్ అ కల్ట్ ఫిల్మ్ అనమాట. ఇట్స్ అ ఫిల్మ్ దట్ యూ కాంట్ పుట్ ఇన్ ఎనీ అదర్ కేటగిరీ అనమాట. సో ఫిల్మ్ కేటగిరీ మేబీ, యా, ఐ లైక్ దట్ వర్డ్. సో నెక్స్ట్ చేయబోయేది కూడా అంటే నెక్స్ట్ I have a couple of ideas. It also depends on the hero that I travel with next, and also depends on the producer's sensibilities, hero sensibilities, and my sensibilities. కానీ మీకు ఒక ఉంటుంది కదా డ్రీమ్, ఓకే నెక్స్ట్ ఈ హీరోతో చేయాలి, ఈ ప్రొడ్యూసర్తో చేయాలి, అట్లా ఏమైనా ఉందా?
అలా ఏం లేదండి, అంటే లైక్ ఐ ఆమ్ కంఫర్టబుల్ విత్ కపుల్ ఆఫ్ హీరోస్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనమాట. లైక్ ఐ ట్రావెల్డ్ విత్ ఫ్యూ పీపుల్ బిఫోర్ దిస్. సో వాళ్ళలో ఎవరితోనే ఐమ్ చేయడానికి హ్యాపీ. సో నాని గారు, రవితేజ గారు, అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఐ పర్సనలీ నో అనమాట. అండ్ దే లవ్ మీ అండ్ ఐ ఆల్సో లవ్ టు వర్క్ విత్ దెమ్ అనమాట. దే లైక్ సో స్వీట్ పీపుల్. అంటే లైక్ వాళ్ళతో చేయడానికి ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ అనమాట. సో దే అండర్స్టాండ్ మై సెన్సిబిలిటీస్ అనమాట. బట్ దే వర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ మీ టు జస్ట్ మేక్ వన్ ఫిల్మ్. అసలు ఎలా తీస్తాడు అని చెప్పి. సో దట్ హ్యాపెండ్. సో లెట్స్ హోప్ సో. ఆ సినిమాలో యూ హ్యావ్ టాక్డ్ అబౌట్ సో మెనీ డిఫరెంట్ థింగ్స్ కదా. సో ఈ క్యారెక్టర్స్ మీరు డిజైన్ చేసుకున్న తర్వాత ఆ ఆర్టిస్ట్ని అప్రోచ్ అయినప్పుడు ఓకే ఇది నేను చేయలేనేమో అని ఎవరన్నా చెప్పారా? చేయలేనేమో అని ఎవరు చెప్పలేదు. బికాస్ ఎవ్రీబడి విల్ వాంట్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. సో చేయలేనేమో ఎవరు చెప్పలేదు. సో ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ యాక్సెప్టెడ్. వీళ్ళందరూ కూడా ఫస్ట్ నేను వెళ్ళి అప్రోచ్ అయిన వాళ్ళే ఎవరైతే మన సినిమాలో యాక్ట్ చేసినారో. There was one actor and one actress who didn't, who thought this film is too crazy. Okay. So they said, the actor said this film is more difficult than making Bahubali. Okay. So Bahubali చేయడం చాలా ఈజీ దీంతో కంపేర్ చేసుకుంటే. So I don't think this film will happen. అంటే లైక్ how this will all fall in place అన్నది నేను జడ్జ్ చేయలేకపోతున్నాను. సో ఐ విల్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అనేది ఒక్క యాక్టర్ అన్నారు. సో వన్ యాక్టర్స్ వాజ్ లిటిల్ అప్రెన్సివ్ అనమాట. సో బట్ వాళ్ళిద్దరూ తప్పితే ఎవ్రీ వన్ ఎల్స్ ఆన్ బోర్డ్. డెఫినెట్లీ నాట్. సో సో ఎనీవేస్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా మంచి మంచి సినిమాలు ఇట్లాంటి డిఫరెంట్ జానర్ సినిమాలే ఎక్స్పెక్ట్ చేస్తారు ఇంకా ఆడియన్స్ కూడా మీ నుంచి. ఓకే ప్రశాంత్ వర్మ మూవీ వస్తుందంటే ఖచ్చితంగా ఇట్ విల్ బి అ డిఫరెంట్ కల్ట్ మూవీ అని. అంటే నాట్ ఓన్లీ దట్ అండ్ ఐ ఆల్సో వాంట్ టు మేక్ అ నైస్ కమర్షియల్ సినిమా విత్ బాలకృష్ణ గారు. సో ఐ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ అనమాట. ఐ వాంట్ టు డూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా. సో ఇలాంటి మూవీస్ అనే కాదు, ఆ టైంలో అంటే లైక్ సెన్సిబిలిటీస్ మ్యాచ్ అవ్వాలంటనమాట. ఆ హీరోకి నాది ప్రొడ్యూసర్ది ఆ సెన్సిబిలిటీస్ మ్యాచ్ అయ్యి ఓకే దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ వీఆర్ మేకింగ్ అని అనుకుంటే ఐ ట్రై అండ్ గివ్ మై బెస్ట్. ఐ కెన్ డెఫినెట్లీ మేక్ అ ప్రాపర్ కమర్షియల్ సినిమా విత్ బాలకృష్ణ గారు. మీరు రండి అసలు నేను చేసి చూపిస్తా. అలా లేదు. ఇఫ్ గివెన్ ఎ ఛాన్స్ ఐ వుడ్ లవ్ టు అనమాట. ఐ లవ్ హిమ్. అంటే లైక్ సమ్హౌ అంటే మీరు అనుకుంటారు కదా ప్రశాంత్ ఓన్లీ ఈ టైప్ అని, బట్ ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఐ లవ్ వాచింగ్ కమర్షియల్ సినిమా. పాటలప్పుడు నేను కూడా అరుస్తాను థియేటర్లో, నేను ఎంజాయ్ చేస్తాను. రీసెంట్గా మీకు బాగా నచ్చిన కమర్షియల్ సినిమా ఏంటి? ఖైదీ 150 అండి. ఐ హ్యాడ్ లైక్ ఓ మై గాడ్. చిన్నప్పుడు పాలకొల్లో నేను పెరిగింది, భీమవరం అది, పాలకొల్లో పెరిగాను. సో దెర్ ఇస్ దిస్ మ్యాడ్నెస్ అనమాట. పెద్ద పెద్ద కట్అవుట్లు పాలాభిషేకాలు చేయడము, ఆ మ్యాడ్నెస్ చూశాను నేను చిరంజీవి గారు. అండ్ ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు నెరేట్ ఎ స్టోరీ టు చిరంజీవి గారు. అండ్ ఐ నెరేటెడ్ ఇట్ అండ్ అంటే లైక్ a couple of months back when all was just starting అనమాట. సో హీ లవ్డ్ ఇట్ అండ్ హీ సెడ్ లైక్ నెక్స్ట్ మూవీ చిరంజీవి గారితో లేదండి. అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అండి. అంటే ఇట్స్ నాట్ ఈజీ డీలింగ్ సచ్ ఎ బిగ్ స్టార్ అనమాట. సో ఇట్స్ ఐ థింక్ ఐ విల్ గో టు దట్ పాయింట్ ఎట్ సమ్ పాయింట్ బట్ నాట్ ఇమీడియట్లీ. సో చాలా ఉంటాయండి. అంటే లైక్ నాట్ ఓన్లీ టెక్నికలే కాకుండా ఫిల్మ్ డైరెక్షన్ ఈజ్ 90% అబౌట్ సాటిస్ఫైయింగ్ ఈగోస్ అనమాట. సో 10% టెక్నికల్. సో ఐ థింక్ ఎట్ సమ్ పాయింట్ ఐ విష్ ఐ మేక్ ఎ ఫిల్మ్ విత్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు. ఐ పర్సనల్లీ మెట్ వెంకటేష్ గారు, ఐ నో. సో maybe I'll make a multi-star with all these people. All the very best for that. Thank you so much. You definitely have a very bright future. Thank you Congratulations and all the very best. Thank you. Subscribe. Please subscribe to IG Telugu. Subscribe to IG Telugu.